హలో హాయ్ అండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ లాగైతే చూపిస్తాను, చూసేయండి. ఈరోజు టమాటా పప్పు చేశాను. ఇదిగోండి, నేను అన్నీ కలిపి ఇట్లా పప్పు ఉడకబెట్టుకునేటప్పుడే ఇవన్నీ వేసేస్తాను. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. ఆ స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ వేసేసుకుని నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట. మామూలుగా వాటర్ పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్స్ అయితే మొత్తం మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇదిగోండి, రైస్ కూడా అయిపోయింది. ఈరోజు పులిహోర చేశాను, అందుకే ఎక్కువ రైస్ కడిగి పెట్టాను అనమాట. సింధులేసి మొత్తం అంతా ఊడ్చుకొచ్చేసింది. చేస్తుందండి పని ఇంట్లో. ఆ సామాన్లు అవి కూడా కడుగుతుంది. మనం చెప్తా ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా. ఇదిగోండి, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. మినపొడి ఎలా అంటారు కదా, అవి మేము తినం, మా హస్బెండ్ తింటారు. అవి మాత్రం ఆయనకి మాత్రం కొంచెం వేపాను అనమాట. వేపేసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కువ ఉంటుంది కదా, అందుకే ఒకేసారి వేసేసాను. పోపు దినుసులు మొత్తం కరివేపాకుతో సహా వేసేసాను. టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి క్యారేజీలు కూడా పెట్టేశాను. పిల్లలతో పాటు నేను కూడా పెట్టేసుకున్నాను. కొంచెం పప్పు ఖాళీ అయితే వేరే తాలింపు పెట్టిన గిన్నెలో పప్పు పెట్టేసి మొత్తం అన్నీ కడిగేసుకుంటే పని అయిపోతుందని చెప్పి ఇంకా అందుకే క్యారేజీలు కూడా వెంటనే పెట్టేశాను. రైస్ కూడా చల్లారుతుంది కదా, వేడివేడిగా పెట్టినా మళ్ళీ పాడవుతుందో, ఎట్లా తింటారో పిల్లలు అని మళ్ళీ అదొక ఆలోచన ఉంటుందిగా, అందుకు పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నా. ఇంకా పులిహోర ఇంకా నేను మామూలుగా 1-2 సార్లు చూపిస్తూనే ఉన్నాను కదలే అని చెప్పి నేను వీడియోలో చూపించలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సింధుకి జడలు కూడా వేసేసాను అనమాట. ఇక్కడ ఇంకా చున్నీ పెట్టుకుంటానే ఉంది, అందుకే తిట్టాను అనమాట. అందుకే కొంచెం సీరియస్గా ఉంది సింధు. వాతావరణం అయితే చాలా బాగుంది బయట. వంశీ త్వరగానే రెడీ అవుతాడు కానండి, సింధు కొంచెం ఆలస్యం అనమాట. అందుకే కొంచెం కసురుకున్నానని అట్లా సీరియస్గా ఉందన్నమాట సింధు. ఇంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.